హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీతు వంటిల్లు. ఈరోజు మీకు చాలా రుచికరమైన టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ ఒకటి చెప్పబోతున్నానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ స్నాక్ ఐటమ్. ఈ స్నాక్ ఐటమ్ మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. మీ పిల్లలు చాలా అమితంగా ఇష్టపడతారు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా వెరీ సింపుల్గా తయారు చేయొచ్చు. పేరే క్రిస్పీ కార్న్ స్టిక్స్. ఇది రెగ్యులర్గా చేసే క్రిస్పీ కార్న్ కన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, టూత్ పిక్స్. ముందుగా స్వీట్ కార్న్ తీసుకుని ఇలాగా 3 పీసెస్ కింద కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా 2 పీసెస్ కింద స్లైడ్ చేయండి. ఈ స్లైడ్ చేసుకున్న స్వీట్ కార్న్ పీసెస్ తీసుకొని మరలా ఈ టూత్ పిక్తో స్వీట్ కార్న్కి గుచ్చి ఇలా జస్ట్ స్లైడ్ చేయండి. అలా ఒక్కొక్క టూత్ పిక్ని తీసుకుని ఈ స్వీట్ కార్న్కి గుచ్చి జస్ట్ అలా స్లైడ్ చేయండి. ఇలా చేయటం వల్ల మన స్వీట్ కార్న్ స్టిక్స్ రెసిపీ చాలా రిచ్గా కనబడుతుంది. చూడండి, నేను ఇన్ని చేశాను. ఈ విధంగా మీకు ఎన్ని క్వాంటిటీస్ ఉంటే అంత క్వాంటిటీస్లో మీరు మీ రెసిపీకి తగ్గట్టు తయారు చేసుకోండి. ముందుగా కడాయి తీసుకొని ఈ స్వీట్ కార్న్ బాయిల్ అవ్వటానికి కావాల్సిన నీరు ఈ కడాయిలోకి తీసుకోండి. ఆ తర్వాత స్వీట్ కార్న్ స్టిక్స్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకోండి. ఈ స్టిక్స్ని మధ్య మధ్యలో స్ట్రైనర్తో కలుపుతూ 80% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. నాకైతే 7 to 8 minutes 80% కుక్ అవ్వటానికి టైం పట్టిందండి. సో ఇలాగా 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేయండి. ఆ తర్వాత కూల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్టిక్స్ని ఓ బౌల్లో వేసుకొని 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ఉప్పు తగినంత అండ్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ స్టిక్స్కి బాగా కోట్ చేసుకోండి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ డ్రాప్స్ కూడా వేసి ఈ స్టిక్స్కి బాగా కోట్ చేసుకోండి. ఈ విధంగా స్టిక్స్ని కలుపుకోవడం వల్ల క్రిస్పీ కార్న్స్ ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా చూపిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ స్వీట్ కార్న్ స్టిక్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి 10 to 12 minutes పట్టిందండి. అది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతో ఆయిల్ని డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిన విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ క్రిస్పీ కార్న్స్కి కొంచెం చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా ఈ విధంగా వేయటం వల్ల మన క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంటాయండి. చూడండి, అంతేనండి, మన క్రిస్పీ కార్న్ రెడీ. ఈ క్రిస్పీ కార్న్ని టమాటా సాస్తో, ఆనియన్స్తో కలిపి తింటే ఉంటుందండి నా సామిరంగా రుచి నెక్స్ట్ లెవెల్. ఈ స్నాక్ ఐటెంని మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. నో డౌట్ అబౌట్ ఇట్. రుచి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్.
వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తదుపరి వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.